ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ అవునండి, ఈ ఆషాఢంలో చందన బ్రదర్స్ అందిస్తోంది ప్రతి గంటకి ఫ్రీ షాపింగ్. మెన్స్ వేర్, సారీస్, విమెన్స్ వేర్, కిడ్స్ వేర్ మరియు మరెన్నో రకాల వస్త్రాలపై ఫ్లాట్ 30%, ఫ్లాట్ 50%, ఫ్లాట్ 70% భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ జూలై 4 నుండి ఆగస్టు 5 వరకు మాత్రమే. ఈ రోజే మీ సమీప చందన బ్రదర్స్ ని సందర్శించండి. భారీ డిస్కౌంట్ తో పాటు ఫ్రీ షాపింగ్ ఆనందాన్ని సొంతం చేసుకోండి. చందన బ్రదర్స్. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పార్టీ నియమావళికి అందరూ కట్టుబడి ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలతో టీడీపీ నేతలెవరూ వేదిక పంచుకోద్దని చెప్పారు. ఎక్కడైనా నివాళులు అర్పించాల్సి వస్తే వెళ్లి రావాలన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర వివరణతో పార్టీ అధిష్టానం సంతృప్తి చెందిందని చెప్పారు. నేతల వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని, ఎవరైనా పార్టీ గీత దాటితే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలని సూచించారు. జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలిసినవే. అయితే అందరికీ, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసేది, పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికల్ని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సిన పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి మరి ఉమా గారి విషయం అయితే, ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కూడా దాన్ని ఆశీర్వదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 94% స్ట్రైక్ రేట్తో కూటమిని గెలిపించినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క గెలుపులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క త్యాగం, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా విజయంలో ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ, సంక్షేమాన్ని అందిస్తూ, పారదర్శక పాలన ఇస్తూ, ఈ ప్రధాన 3 లక్ష్యాలతోటి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో విధ్వంసం,
విద్వేషమే ఎజెండాగా ఆ రోజు పాలన జరిగి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కూడా గత 5 ఏళ్లలో మనందరం కూడా. గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబంపై కుటుంబ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ పొగాకు అమ్మకాల్లో వివాదం తలెత్తితే రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. కిడ్నాప్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ముస్తఫా మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడానికి తెలిపారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నూజివీడు పోలీస్ స్టేషన్లో మాజీ శాసనసభ్యులు షేక్ ముస్తఫా గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారితో పాటు వ్యాపారం చేస్తున్నటువంటి వారి మీద అక్రమంగా అన్యాయంగా ఒక కేసు రిజిస్టర్ చేశారు. దానితో పాటు కొంతమందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నూజివీడు న్యాయస్థానంలో. దీని మీద పెద్ద ఎత్తున ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు అయితే ఫ్రంట్ పేజీలో రాసేసింది, ఆంధ్రజ్యోతి లోపల పేజీలో రాసింది. ఇప్పుడు ముస్తఫా ఆయన కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని దాని మీద చాలా కేసులు కూడా పెట్టారు. ఎక్స్ట్రాక్షన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా ఎఫ్ఐఆర్ వివరాలు తెలియదు. ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఎఫ్ఐఆర్ ఇంతవరకు అప్లోడ్ చేయలే. నిందితులు కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వాల. అడ్వకేట్స్ వెళ్ళారు, వాళ్ళకు కూడా ఇవ్వకోకుండా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో అసలు జరిగింది ఏంటి, ఎందుకు ఈ కేసు పెట్టారు అనేది వివరణ ఇవ్వవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ముస్తఫా గారు 2 సార్లు గుంటూరు 1 నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన బేసికల్గా వ్యాపారస్తుడు, పొగాకు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఆయన పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని క్రిమినల్ కేసు వరకు నడిపించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అసలు సంగతి ఏమిటంటే, ఇది కిడ్నాప్ అన్నారు. వెంటనే డబ్బులు ఇవ్వకపోతే నీ కొడుకు నీకు దక్కడని బెదిరించాడంట. పొగాకు వ్యాపారికి వైకాపా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా బెదిరింపు, ఆయన తనయుడిపై కిడ్నాప్ కేసు, అనుచరులు లొంగుబాటు, పరారీలు అసలు నిందితులు. ఈనాడు ఫ్రంట్ పేజీలో నూజివీడు కిడ్నాప్ నిందితుల అరెస్ట్. ఇది కూడా ముస్తఫాకు సంబంధించినటువంటి కేసు మీదే ఆంధ్రజ్యోతులు వేశారు. అంటే ఎల్లో మీడియా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్న అవకాశం ఉంటే కేసు పెట్టేయటం, లోపల పెట్టేయటం, ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక విష ప్రయత్నం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇవాళ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ షాప్ నిర్వహణలో వివాదం నెలకొంది. అధికారులు అర్ధరాత్రి తనిఖీలు జరిపి మెడికల్ షాప్ ను ఖాళీ చేయించి అందులోని మందులను వేరే ప్రదేశానికి తరలించారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై షాపు యజమాని షంషీర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. షాపు నడుపుకునేందుకు మరికొన్ని సంవత్సరాల పాటు గడువు ఉన్నప్పటికీ అధికారులు బలవంతంగా షాపును ఖాళీ చేయించారని చెప్పారు. రోగులకు అత్యవసర సమయంలో మందులు కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులను కలిసి వివరిస్తామని ఆయన వెల్లడించారు. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తారని చెప్పారు. మీ పేరు చెప్పి. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ షంషీర్. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ జనరిక్ మెడికల్ షాప్లో 2011 నుంచి షాపులో నేను పనిచేస్తున్నాను. నాతో పాటు ఈ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. అయితే 2021లో జిల్లా మహిళా సమైక్య వారు, నేను జిల్లా ఎస్ఎస్జి మెంబర్స్ సభ్యురాలు కుమారుడైన నాకు ఈ షాపుల బాధ్యత, నాకున్న అనుభవరీత్యా నాకు ఒక 3 సంవత్సరాల పాటు బాధ్యత ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం నేను 3 సంవత్సరాలు సక్రమంగా నడిపించి వారికి 36 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చాను. ఇది వాళ్ళు నన్ను మెచ్చుకొని మరి ఇంకొక 5 సంవత్సరాల పాటు లీజును పెంచుతూ 2029 వరకు కూడా నాకు మరి రెన్యువల్ చేసి ఉన్నారు. దాని ప్రకారం చేసుకుంటూ నేను అందరి ఎటువంటి రిమార్క్ లేకుండా ఇప్పటి వరకు సుమారు జిల్లా సమైక్యకి 70 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని సమకూర్చి ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరంన్నర కాలం నుంచి ఈ షాపులని బయటి వాళ్ళు తీసుకోవాలన్న ఉద్దేశంతో జిల్లా సమైక్య సభ్యులని
పెట్టి లేదా సభ్యులను మార్చేసేసి వారి మాట వినట్లేదని చెప్పేసి కేవలం ఇదే ఇష్యూ జిల్లా డిఆర్డిఏ ఇద్దరు పీడీలు మారిపోయారు, ఒక ఏపీఎం గారు మారిపోయారు, మారిపోవడం కాదండి మార్చేశారు, తర్వాత ఒక అకౌంటెంట్ గారిని మార్చేశారు. ఇదే విషయం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో షాపుల దగ్గరికి వచ్చి నన్ను భౌతికంగా మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే నాకు ఇంకా ఎటువంటి అవకాశం కల్పించాక నేను హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి కల్పించారు. నేను హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు వారు నాకు 1 సంవత్సరం పాటు వాయిదాలతో నడిచింది. రీసెంట్గా 26/6/2026 జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నారు. ఆ జడ్జిమెంట్లో కూడా ఆన్ పేపర్ కానివ్వండి, మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పేసి కానివ్వండి, ఎటువంటి ఇది లేదు, ప్రూఫ్ లేదు. కావున మిమ్మల్ని భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బంది పెట్టినట్లయితే మీరు లోయర్ కోర్టుకి వెళ్ళవచ్చు, లేదా హైకోర్టులో రిట్ అపీల్ వేసుకోవచ్చు అని చెప్పేసి నాకు ప్రొటెక్షన్ ఇస్తూ డైరెక్షన్ ఇచ్చారు. కానీ ఆ కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరిస్తూ వీళ్ళు సుమారు నిన్న రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలైన కుంభా పద్మ గారు మరియు వారి భర్త మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ వర్ధంతి కార్యక్రమం గుంటూరులో జరిగింది. అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుష్పరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చార్వాక యువజన సంఘం అధ్యక్షుడు చిన్నం డేవిడ్ విలియమ్స్, భీమ్సేన్ సేవా సంఘం అధ్యక్షుడు నల్లపు నీలాంబరం, డాక్టర్ ఎండ్రపాటి సాంబశివరావు, కొప్పల సురేష్, మోపర్తి శ్రీనివాసరావు, దార్ల అర్జున్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పుష్పరాజ్ ఎన్నడని కృషి చేశారని వారు కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని కోరారు. జోహార్ పుష్పరాజ్ గారు, జోహార్ పుష్పరాజ్ గారు, జోహార్ పుష్పరాజ్ గారు, మాజీ మంత్రి పుష్పరాజ్ గారు, జోహార్ మాజీ మంత్రి పుష్పరాజ్ గారు, జోహార్ మాజీ మంత్రి పుష్పరాజ్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ మాజీ మంత్రివర్యులు జువగుంట రత్న పుష్పరాజు అన్నగారి 5వ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల చెంత మరి చేయటం ఎంతో ఘనంగా ఉన్నది. ఈ రోజున అన్నగారు లేని లోటు జాతిలో కనపడతా ఉంది. అయినప్పటికీ మరి జాతి కోసం ఎన్నో మంత్రి పదవి చేసి ఆర్టీ చైర్మన్గా చేశారు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశారు. వారు లేకపోవటం మాకెంతో బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మంత్రి అన్నప్పుడు ఏ విషయమైనా సరే మేము వెళ్ళినప్పుడు ఆయన అన్ని విధాలా మాకు సహకారాలు అందించేవాడు. కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదు, బాంఛన్ ధర అనలేదు. కానీ ఆయన బాంఛన్ ధర అంటే ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే ఆయన టీడీపీ అధ్యక్షుడు, ఆయనే మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఆయన అధ్యక్షుడు. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడిని బాబు అనే ఇది కూడా ఆయనకే ఉంది. చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తీసుకొచ్చి టీడీపీలో అధికారం ఇచ్చి మరి సీఎం చేసిన ఘనత కూడా ఆయనకే ఉంది. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే చలో ఢిల్లీ ర్యాలీని విజయవంతం చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు, 17 నుంచి 28 వరకు ప్రజా సంఘాల ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ధరల నియంత్రణ, ఉద్యోగాలు, రైతులకు ఎంఎస్పీ, మహిళల భద్రత, దళితులు, ఆదివాసులు, మైనార్టీలకు న్యాయం ప్రధాన డిమాండ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో నడుస్తున్న మోడీ దురహంకార ప్రజా వ్యతిరేక నియంత్రిత పద్ధతులకు వ్యతిరేకంగా ఆగస్టు 6 నుండి స్వాతంత్ర దినోత్సవం 15వ తేదీ వరకు యావత్ భారతదేశంలో గడప గడపకు వెళ్ళి
సిపిఐ పాదయాత్ర చేయ పిలిపించింది. జాతీయ కార్యవర్గం, జాతీయ సమితి గత 12 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం అడ్డగోలు పాలనని, ప్రజారంజక పాలనని, ప్రజాస్వామ్యాన్ని మండలింపే పద్ధతుల మీద చర్చించి దేశంలో మార్పు అనివార్యము, అవసరము, మార్పు లేకుండా భారతీయ యువతకు, భారతీయ విద్యార్థులకు, భారతదేశ రైతాంగానికి, శ్రామిక వర్గానికి, దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గానికి ఏ మాత్రం న్యాయం చేయలేము. మోడీ ప్రభుత్వం గత 3 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలని పూర్తిగా విస్మరించింది. అబద్ధాలతో, తప్పుడు మాటలతో దేశ ప్రజల్ని కోమడికుంట ఆటనగర్ బైపాస్ జంక్షన్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గణేష సాయి మందిర సేవా సంఘం ఎన్ఆర్ఐ బి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ బిఎస్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా పలువురు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. మానవ సేవే మాధవ సేవే లక్ష్యంతో ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పాదాలు తాకి హేమతమ్మ నువ్వు కాసేపు పైన ఉండరా. महाराज की సందర్భంగా మానవ సేవే మాధవ సేవగా ఈ ట్రస్ట్ తరఫున మేమందరం చదువుకున్న వారికి, చదువు ఆపేసిన వారికి ఏ ద్వారా ఉద్యోగం ఎట్లా తెచ్చుకోవడని బాబా ద్వారా సహాయం చేస్తున్నాం. మీరందరూ మీకు తెలిసిన వారి ద్వారా మీకు తెలిసిన వారికి సహాయం చేయగలరు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు అందరికీ సహాయం చేయగలరు. మానవ సేవే మాధవ సేవగా భావించి అందరూ బాబా పేరును స్మరించుకొని సహాయం చేయగలరు. ఇట్లు బండారు అశోక్ కుమార్, పెదకాకాని, ఎన్ఆర్ఐ యూరోప్. మీరు ఏమి చేయాలి కానీ మనిషికే హెల్ప్ చేయండి. బాబా పేరు మీద మనం బాబాకి తీసుకురావచ్చు ప్రేమతో, బట్ కాదు మనిషిలో దేవుని చూసుకున్నాం. ఇదే నా మెసేజ్. ఈ ట్రస్ట్ ద్వారా కానీ నా యొక్క ఆలోచన విధానాన్ని కానీ నడుపుతూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ సమయం వెచ్చించి ఇక్కడ అన్ని రకాలుగా బాబా యొక్క సేవలో గాని, బాబా యొక్క కార్యక్రమాలనే కానీ, బిఎస్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యొక్క విశేషాలు, వాటి యొక్క ఆచరణ కానీ అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లు ఈ బాబా సేవా సమితి కమిటీ. గుంటూరు స్థానిక కొత్తపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు మాజీ కార్పొరేటర్ పోతురాజు సమత, పోతురాజు చంద్రశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజు రామకృష్ణ, పోతురాజు వెంకట్ ఆధ్వర్యంలో బాబావారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ షిర్డీ సాయిబాబాకు కొత్తపేటలో గత 19 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన సేవలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సుమారు 3000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు కొత్తపేటలోని విఘ్నేశ్వర దత్త సాయి బాబా గారి గురు పౌర్ణమి సందర్భంగా 5 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఇది 19వ వార్షికోత్సవము. ఈ రోజు భారీ ఎత్తున 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నదాన కార్యక్రమం పాల్గొని స్వామి యొక్క సాయిబాబా యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కూడా 19వ వార్షికోత్సవం. ప్రతి వార్షికోత్సవం కూడా పోతురాజు రామకృష్ణ గారు ఇక్కడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి. 2007లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాంటి అవంతరాలు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా భక్తజనం పెరగటం జరిగింది. భోజనానికి కార్యక్రమాల్లో కూడా 3000 దాటుతారని ఒక ఆలోచన ఉంది. కాబట్టి అందరూ ఎంతో మంది దాతలు సహకరిస్తారని ఇలాంటి కార్యక్రమం చేయగలుగుతున్నాము. పేరు పేరున మీ ద్వారా వాళ్ళందరికీ మా బాబా తరపున అభినందనలు తెలుపుతున్నాము. మా తరపు కమిటీ తరపు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద జీవో 396కి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన దస్తావేజు రైటర్లు, డిజిటల్ ఆపరేటర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి జీవో నెంబర్ 396 వల్ల వందలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆరోపించారు. ప్రజల భూమి ఆస్తి వివరాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ దస్తావేజు రైటర్లకు పార్టీగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మంగళగిరి రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఈ దస్తావేజులు రాసే వాళ్ళందరూ వాళ్ళకు అనుబంధంగా ఉండే డిజిటల్ ఆపరేటర్స్ కానీ వాళ్ళకి సహాయకులుగా ఉండేవాళ్ళు కానీ రమారమి ఈ ఆఫీస్ కింద 100 పైన కుటుంబాలు ఒక్క మంగళగిరి రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరే 100 పైన కుటుంబాలు దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం మోసపూర్తిగా తీసుకువచ్చిన ఈ జీవో 396 ఇది చాలా లోపభూయిష్టంగా ఉండి వీళ్ళందరి నోళ్ళలో మట్టి కొట్టే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఇక ప్రైవేటైజేషన్కి ఇంకేం దొరకలేదు, ఇది కూడా పెట్టారు. వీళ్ళ అలాంటి వాళ్ళ ఆక్రోశం ఏంటంటే వీళ్ళందరూ పొట్టగొట్టి మన ప్రైవేట్ ప్రాపర్టీస్ ఇక్కడ జరిగే రిజిస్ట్రేషన్ లావాదేవీలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తే ఈ ప్రైవేటు వాళ్ళ భూమి హక్కులు వివరాలన్నీ కూడా ప్రైవేటు వాడికి హస్తగతం అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న అస్తవ్యస్తమైన ఈ దరిద్రపు కొట్టు రాజ్యాంగ సిస్టంలో నేను దస్తావేజ్ లేఖర్ని. నా పేరు మందర పుల్లాకృష్ణ. నేను ఒక
20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానండి. 20 సంవత్సరాల పైనుంచి డాక్యుమెంట్లు రాస్తున్నాను. మా నాన్నగారితో పాటు వచ్చేవాడిని. మా నాన్నగారితో పాటు వచ్చి ఇక్కడ సీకే జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పని నేర్చుకున్నాను. ఆ తర్వాత కాలేజీ మానేసి ఇక్కడే ఈ వృత్తిలోనే నేను నిమగ్నమయ్యాను. ఎప్పటి నుంచో మేము ఇదే వృత్తి మీద తరతరాలుగా బతుకుతున్నామండి. ఈ మంగళగిరిలో మొత్తం ఎవరైనా సరే ఒక 100 మంది కుటుంబాలు, డాక్యుమెంట్ రైటర్లు కావచ్చు, స్టాంపు వెంటర్లు కావచ్చు, వాళ్ళ సహాయకులు కావచ్చు, లేదంటే కనుక కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, వీళ్ళందరూ ఈ రిజిస్టర్ ఆఫీస్ మీద ఒక 100 కుటుంబాలు బతుకుతున్నాయండి. కానీ ఈ గవర్నమెంట్ కొత్తగా ఆర్ఎస్కేలని 396 జీవోని తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్ రైటర్లని తీసేద్దామని చూస్తున్నాయి. వీళ్ళని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తానంటున్నారు. ప్రైవేటీకరణ చేస్తే ఆస్తులకి భద్రత ఉండదు. ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే కనుక ప్రతి ఒక్క కక్షిదారుడు ఇబ్బంది పడతాడు. అందరూ డాక్యుమెంట్ రైటర్లే ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నారు. కక్షిదారులకు మీకు తెలియట్లా. మీరు రేపొద్దున ఇక్కడికి వచ్చి పని చేసుకోవాలంటే తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి వడ్డేశ్వరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన CDDMAP నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఎండి నజీర్, ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఎండి అహ్మద్ షరీఫ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ రోజు ఉండే కాంపిటేటివ్ వరల్డ్ లో నిరక్షరాస్యత కాదు ఇప్పుడు సమస్య. చదివేదానికి స్పెండ్ చేస్తుండే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుంది. ఆ విద్యని ప్రతి ఒక్క గణంలో ఇదిగానే అవసరం. చెట్టు కింద కొంచెం చదివిన చదువు వస్తుంది. అయితే ప్రస్తుతం ఉండే కాంపిటేటివ్ వరల్డ్ లో వాళ్ళకి ఆ అంబియన్స్, విద్యా వ్యవస్థలో ముస్లింలు వెనకబడి ఉన్నారు. కేవలం ప్రాథమిక విద్య దగ్గర నుండి ఉన్నత స్థాయి విద్య వరకు కూడా ఎక్కడ కూడా అనుకున్నటువంటి స్థాయిలో ఈరోజు ముస్లింల ప్రభావం కనిపించట్లేదు. దీన్ని కేవలం మాటలతోనే కాకుండా ఆచరణ రూపంలో పెట్టాలనేటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా ఆనాడు 2014-19లో అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో ఉన్నత విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ సీడీఎంల ద్వారా గుంటూరు జిల్లా తెనాలి గంగమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవాలయంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ బుధవారం ప్రత్యేక వరుణ యాగం నిర్వహించారు. వరుణ జపం, ఘటాభిషేకం, జలాభిషేకం తదితర విశేష పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు దేవస్థానం ఈవో రమణకుమారి తెలిపారు. అదేవిధంగా ఇక వాహనం లోక శ్రేయస్సుతో లోక కళ్యాణార్థం చేసి ఆ వర్షంలో పరమేశ్వరుని సంవత్సరంలో చక్కగా పారాయణ ఆడిపడ్డలని కూడా వృద్ధి చెంది ప్రజలతో సుఖం. హర హర పార్వతీ హర హర ఓం పుష్పాణి ఆయుర్వేదే భవాయుర్వారోహంతు పుష్పిణో ఓం దక్షిణాః పుష్టి దక్షిణా పాంతో బహురేయం జాస్తో వినారే బహుర్మం సేవభిజనిష్యే మధువక్ష్యామి మధువరిష్యామి మధువరేం భవనపురస్తః ప్రతివంతు భవంతః ప్రసన్నాస్మః శాంతిరస్తు నిత్యరస్తు నిత్యరస్తు వృద్ధిరస్తు అవికాంతరే భవతన్యాస్తు భవతః సర్వభోగరస్తు మహాదేవ ప్రీలా ప్రీలా ధర్మం ధ్యాయామి నామపయామి ఆవాహయామి తత్పరిణ ధారాదేవతా భూతః
దుగ్గరణ మండలంలో ఆషాఢ మాసం గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయి మందిరాలు బుధవారం భక్తులతో కలకల్లాడాయి. రైలుపేట వంతెన సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయి శ్రీపర్తి సాయి మందిరంలో ప్రత్యేకంగా శాంతి హోమాలు జరిపారు. అదేవిధంగా రవీంద్రపాడు, బేరుకలపూడి, కేఆర్ కొండూరు గ్రామాల్లో ఉన్న సాయి మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు సాయి భజనల మధ్య కనుల పండుగగా ఉత్సవాన్ని కల్పించాయి. మందిరాల వద్దకు వచ్చిన మహిళలు భక్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిపారు. సందర్భంగా దుగ్గిరాల ఒక గ్రామంలో వేంచేసి ఉన్న పత్తి సాయి షిరిడి సాయి ధ్యాన మందిరంలో గత ఒక 25 సంవత్సరాల క్రితం ఈ మందిరం స్థాపింపబడింది. అప్పటి నుంచి క్రమానుగతంగా ప్రతి సంవత్సరం ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ గురు పౌర్ణమి ఉత్సవాల్లో గురు పౌర్ణమి గురించి మనకు స్వామి వ్యాస మహర్షి చెప్పిందనే కూడా ఈ మనం ఆనవాయితీగా మన బాబావారి ఈ పూజలు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఉదయం ఇక్కడ అభిషేకాలు, తర్వాత హోమాలు, తర్వాత ఇక భక్తులకి ఈ గ్రామంలో ఉన్న అందరు భక్తులకు కూడా 3000 మందికి అన్నదాన ఉంటది. ఆ రకంగా ప్రతి సంవత్సరం ఈ సత్యసాయి భక్తులు, షిరిడి సాయి భక్తులు కలిసి ఈ గ్రామంలో ఈ ఉత్సవాన్ని బాగా జరుపుకుంటా ఉన్నారు. ఆ సందర్భంగా ఈ రోజు కూడా మళ్ళా అదే ఆనవాయితీ ప్రకారం ఈ పౌర్ణమిని జరుపుకుంటూ ఈ రకంగా హోమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదయం ఏమో అభిషేకాలు జరిగిపోయినాయి. ఈ అయిపోయిన తర్వాత అన్న సంతర్పణ భారీగా ఉంటుంది. రాత్రికి మళ్ళా ఉయ్యాల సేవ, భజనలు ఉంటాయి. ఆ రకంగా ఈ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఆనవాయితీగా వస్తూ ఉంది. దుగ్గిరాల శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గం బుధవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా పసుపురెడ్డి రవి యాదవ్ తో పాటు 10 మంది సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను చెప్పింది నా తర్వాత చెప్పండి. దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో దేవస్థానమునకు దేవాదాయ ధర్మాదాయ సంస్థ అభివృద్ధికి త్రికరణ ప్రమాణ చేయడం అంటే
గుంతల పూర్తి నెంబర్ స్థాయికి కూడా రోడ్డు వేయడం గొప్ప విశేషం, వరంగా భావించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా నేను ఎటుబాటు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిచయం కూడా చేసే ఈ మండలంలో చాలా మంది పెద్దలతో కూడా పరిచయాల సంబంధాలు కూడా ఉన్నాయి. అప్పుడు శ్రీనివాసరావు గారు మండల ప్రెసిడెంట్ చేశారు, మాధవ్ గారు కానివ్వండి, వల్పు నరసింహరావు గారు కానీ చాలా మంది గౌరవ పెద్దలు ఉన్నారు. ఈనాడు మనం చూస్తా ఉన్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, గతంలో చూసాం, చూస్తా ఉన్నాం, మార్పు చాలా వచ్చింది. గతంలో ఈ రాష్ట్రం అంధకారమైనప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఎక్కువ మంది లేడీస్ చిట్టన్ గారు ముఖ్యంగా మనం గుర్తించుకున్నారు. లోకేష్ గారు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఎంతో కష్టపడి పనిచేశారు. మరి వీళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక పదవిగా కాకుండా బాధ్యతగా మీరందరూ కూడా ఈ గుడిని మంచి అభివృద్ధి పనులను నడిపించాలని కోరుకుంటున్నాను. లోకేష్ గారు అంతకుముందు 5 సంవత్సరాలు అంతకుముందు మనకి 5,000 ఓట్లతో ఓడిపోయినా కూడా మనకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆయన ఎక్కడ ఓడిపోయామో అక్కడే నిలబడి మనం గెలవాలి అని అందరినీ కూడా మన నియోజకవర్గాలు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా 27 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మనందరూ కూడా అన్నదండలుగా ఉన్నారు. అలాగే మనం అందరం కూడా ఆయన 91,000 ప్రయత్నిస్తాన్ని ఆ భగవంతుడు నాకు ఆ శక్తి కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా చేయబోయేటువంటి రవి యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మాకు ఈ కమిటీ మెంబర్గా అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. మరి ముఖ్యంగా అన్ని వర్గాలకి అవకాశం కల్పించాలనే ప్రోత్సాహంతో నారా లోకేష్ గారు మా అందరికీ అవకాశం కల్పించారు. ఆ పరమేశ్వరుని సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా మా సేవ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నాకు ఈ పదవి ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నదాన కార్యక్రమం ఉంది, పక్కన ఫోన్ చేసి అందరికీ ఉంది. చేపట్ల పంచాయతీకి యువ గారు ద్వారా దుప్పట్లు పెంచండి సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక గంటల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.